హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చికెన్ ఫ్రైని గ్రేవీగా అన్నంలో కలుపుకొని తినే విధంగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ ఫ్రైని నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో వీడియోలో చూసేద్దాం. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి యాడ్ చేసుకోండి. నేను ఈ చికెన్ ఫ్రై కోసం 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ ఫ్రైకి మెత్తగా ఉండే బ్రాయిలర్ చికెన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చిన్న బ్రాయిలర్ చికెన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 లేదా 3 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. కారం అనేది మీ ఆప్షనల్, మీ ఘాటుకు తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 గంట సేపు రెస్ట్ ఇవ్వండి. దీన్ని ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, విడిగా బయటైనా ఉంచుకోవచ్చు. 1 గంట తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/4 కేజీ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 5 లేదా 6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మనం చికెన్లో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి చికెన్ నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి ఆ వాటర్తోనే చికెన్ మెత్తగా ఉడుకుతుంది. మనం ముందుగానే ఉప్పు, పసుపు, కారం యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఉప్పు సరిపోలేదనుకుంటే చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోండి. చికెన్లో వాటర్ చూసారా ఏ విధంగా ఊరాయో, ఆ వాటర్తోనే చికెన్ అంతా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. మనం బయట నుంచి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్ ఈ విధంగా కుక్ అవ్వడానికి నాకు ఇంచుమించు 30 గంట పైనే పట్టిందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు తగినన్ని పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇవి 3 యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చికెన్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఇవి యాడ్ చేసిన తర్వాత 10 నిమిషాలు మగ్గించుకోండి. పది నిమిషాల తర్వాత ఇలా చికెన్ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయినప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. ఫ్రెండ్స్, ఇటువంటి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.